మొన్నెవరో నాతో అన్నారు. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ముందుకు ఆలోచిస్తే ఐ థింక్ గవర్నమెంటే పిల్లల్ని కనండి. మీ ఖర్చులు మేము పే చేస్తాం. మీ పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇస్తాం. మళ్ళీ అలాంటి రోజులు అలాంటి వచ్చేసాయి. రోజులు వస్తాయి అతి తొందరలో అని అన్నారు. సో ఐ థింక్ అప్పుడు మీకు పేమెంట్స్ అలా ప్రాంప్ట్‌గా ఇవ్వాలి గవర్నమెంట్ మరి. సో ప్రెగ్నెన్సీ వచ్చి మీరు కనిపించకుండా వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్నారు. వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? వేళ్ళ మీద లెక్క పెట్టాలి. అగైన్ ప్రతిరోజు ఆ బేబీని చూస్తే మేడంని అన్యాయం చేశానని అనిపించదా వాళ్ళకి? అబ్సల్యూట్లీ నేను నీకు మంచి చేస్తున్నా, నువ్వు నన్ను చెడు చేయాలని అనుకుంటే నేనేం చేయలేను దానికి. కరెక్ట్. మీ ఎఫర్ట్స్ అన్నీ అక్కడ మీరు పడ్డ కష్టం ఏది ఫ్రీగా వస్తుంది చెప్పండి? నథింగ్ ఫ్రీ. ఇక్కడ కూడా అయిపోయింది. యాహ్! ఇంకా 10% మిగిలారు. మీరు రీసెర్చ్ చల్లకుండా మామూలుగా రీసెర్చ్ చేయలేదు మీరు. సో ఇంకా 10% మిగిలిపోయారు. ఆ! ఈ 10% ఏంటి అంటే నేను నెలకి 10,000 కంటే ఎక్కువ కట్టలేను. ఓకే. ఈఎంఐ బేసిస్‌లో. మీరు మొత్తం బేబీ ఇచ్చారు మేడం, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నేను రైట్. అంటే నేను మళ్ళీ థర్డ్ పార్టీని ఒకరిని పట్టుకొని వచ్చి నో కాస్ట్ ఈఎంఐ కోసం స్టార్ట్ చేశాను. సో 100% క్యాష్ బ్యాక్ దగ్గరికి వెళ్ళాను. అవును. అక్కడి నుంచి పే లెటర్కి వచ్చాను. అక్కడి నుంచి నో కాస్ట్ ఈఎంఐ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ కూడా బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళందరిలో కూడా ఇంక కొంతమంది మిగిలిపోయారు. ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయండి? మీరు ఇక్కడతో ఉన్న ఆపుతారు అనుకుంటే లేదు లేదు లేదు. సో అసలు నాతోటి ఏది కాదు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఓహో! కానీ పిల్లలు కావాలి నాకు, బాధ్యత మీదే. బాధ్యత నాది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఓకే. పాపం పుడితే పిల్లల్ని పెంచుకుంటాడు, చదివించుకుంటాడు, కానీ పిల్లల కోసం మాత్రం ఖర్చు పెట్టుకోలేదు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఎవ్రీ ఉమెన్స్ డే, మదర్స్ డే అప్పుడు వాళ్ళని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి ప్రతి బ్రాంచ్కి కనీసం 2 కన్నా మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాం. ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఫ్రీ. ఓకే. అంతే. ఫ్రీ మీన్స్ ఫ్రీ, దట్స్ ఇట్. ఏది లేదు, ఒక మందు కాదు, ఏది లేదు. వచ్చిన దగ్గర నుంచి నీ బేబీ కడుపులో పడిన వరకు నీదే బాధ్యత. దాని తర్వాత నాకు సంబంధం లేదు. యాహ్! అక్కడి నుంచి నీది బాధ్యత. మొన్న ఉమెన్స్ డే అయింది కదా, ఎవరికి వచ్చింది డ్రా, లక్కీ డ్రా? మొన్న ఉమెన్స్ డేకి మేము 3 కపుల్స్కి చేసాం. సో ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓహ్, దట్స్ వెరీ నైస్. సో ఇప్పుడు మదర్స్ డేకి మేము లక్కీ డిప్ ద్వారా మళ్ళా కపుల్స్ని సెలెక్ట్ చేయాలి. ఒక ఉమెన్స్ డేకి ఒక మదర్స్ మదర్స్ డేకి చేస్తున్నారు. దట్స్ అమేజింగ్ రియల్లీ. సో అయితే మదర్స్ డే ఉంది, ఇంకా మనకి పెండింగ్ ఉంది. సో పిలవండి, అయితే ఎవరు వస్తున్నారు మేము కూడా చూస్తాం కదా. కంపల్సరీ ఇన్వైట్ చేస్తాం. ఇంకేమైనా లేయర్స్ ఉన్నాయా? ఇంకా లేవు, అయిపోయినాయి. అమ్మ సో బతికిచ్చా. ఇక్కడికి అందరికీ నేను న్యాయం చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నాను. కానీ ఈ జర్నీలో మీకు ఎప్పుడన్నా నాకు అమ్మాయే కావాలి, నాకు అబ్బాయే కావాలి అని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. సో ఇంటెన్షనల్గా అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్లోనో లేకపోతే సూసైడో సో నాకు కొడుకే కావాలి మళ్ళా అని వచ్చే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. రైట్. సో 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు, మగ పిల్లోడు కావాలి వంశాన్ని ఉద్ధరించడానికి అని ఇంకా పాత పద్ధతిలోనే ఉన్న పాత చింతకాయ పచ్చళ్ళు ఉన్నారు. అవును, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, వస్తున్నారు. కానీ ఇండియాలో ప్లస్ ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ద్వారా ఈ సెక్స్ సెలెక్షన్ అనేది మనం ఇండియాలో చేయడం జరగడం అంటే లీగల్ కాదు. ఇంకా వస్తున్నారు. కానీ మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికీ నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను ప్రత్యక్షంగా, అమ్మాయి పుట్టడానికి అబ్బాయి పుట్టడానికి కారణం అమ్మాయే అని అమ్మాయినే తిట్టిపోస్తుంటారు అందరూ. అత్తమామలు, నీ వల్లే నేను ఇంతమంది ఆడపిల్లలు అని. ఇప్పుడు అమ్మ ఇది ఎక్కడ గొడవరా నాయన, అసలు ఆడపిల్ల మగపిల్ల పుట్టితే ఆడపిల్లల్లో లేదురా బాబు, అక్కడ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంది, XY క్రోమోజోమ్ ఎక్కడుంది, మగవాళ్ళలో ఉంటుందని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. లేదండి మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తామండి అన్న వాళ్ళు బాబా చాలా మంది ఉన్నారు. కంఠశోష చెప్పి 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 నన్ను నోరు పడిపోయింది తప్ప వాళ్ళు మాత్రం మారలేదు. సో చెప్పాను కదా, నేను ఆడపిల్ల తల్లి అయితే ఒక పొజిషన్ ఉంటుంది, మగపిల్లడి తల్లికి వేరే ఉంటుంది పొజిషన్. మీరు కూడా నిజంగా ఫెర్టిలిటీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మ్యామ్తో డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లారిఫై చేస్తాను. ఏమండి, ఇంకేమైనా జనరల్గా మీ దగ్గరికి కపుల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగే డౌట్స్ ఏంటి? సో మేమిద్దరము నార్మల్గానే ఉన్నాం, టెస్ట్లు అన్నీ చేశారు, నార్మల్ అనే చెప్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు కదా. ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు? ఓ, సో ఇక్కడ నార్మల్గానే ఉన్నాయి అనేది మనకి టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు ఏవైతే చేస్తున్నామో ఆ టెస్ట్లలో మనకి ప్రాబ్లం కనిపించట్లా. కానీ శరీరంలో ఇంకా సైన్స్కి టెస్ట్ల ద్వారా ఏ టెస్ట్ చేస్తే ఏది దొరుకుతుంది అనే ఇంకా కనిపెట్టలా. ఆ టెస్ట్లు కాకుండా ఇప్పుడు మనకు బేసిక్గా ఉన్న టెస్ట్లలో ప్రాబ్లం కనిపించట్లేదని చెప్తున్నాను నేను.
కానీ ప్రాబ్లం ఉంది లోపల, అందుకనే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం లేదు. కరెక్ట్. సో ఆ ప్రాబ్లంకి నువ్వు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒక 10% గ్రూప్ని పెట్టాను నేను. వాళ్ళకి కంపల్సరీ అసిస్టెన్స్ అవసరం. కరెక్ట్. టెస్ట్లలో దొరికే ప్రాబ్లం లేదు, కానీ బాడీలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం నేను కరెక్ట్ చేయాలి. అది మెడికేషన్ ద్వారా చేస్తానా, ప్రొసీజర్ ద్వారా చేస్తానా అని నేను స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తుంటేనే మనకి ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఝాన్సీ గారు, చెప్పండి. సందుకు ఒక 2-3 ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఆరిజిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో ఆరిజిన్స్ అంటే అసలు ఈ సంతానలేమి సమస్యకు రెండు కారణాలు. ఒకటి సైకలాజికల్ స్ట్రెస్, అంటే మానసిక వేదన, ఒత్తిడి. రెండోది ఆర్థిక భారం. ఇవి రెండింటిని నేను ఆరిజిన్స్లో హ్యాండిల్ చేస్తాను.